అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శివరాత్రి రోజున శివరాత్రి పండుగ మనము ఎలా జరుపుకోవాలి అనే దాని గురించి మనము ఒక కథ తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శివరాత్రి ఎలా జరుపుకోవాలి? సనాతన సంస్కృతిలో పండగలంటే కేవలం విశ్రాంతి కోసమో ఆహ్లాదం కోసమో ఉద్దేశించబడినవి కావు. ప్రతి సంబరములోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత తరంగాలను దృష్టిలో ఉంచుకొని ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకుముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన మహర్షులు. శివరాత్రియే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వమానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలను విధించారు. అందులో మొదటిగా ఉపవాసం. శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలని చిన్నపిల్లలకు, ముసలి వాళ్లకు, అనారోగ్యంతో బాధపడే వాళ్లకు, గర్భవతి, ఔషధ సేవనం చేయవలసిన వాళ్లకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. అది ఉపవాసం ఉండే ముందు రోజు ఉపవాసం, మరుసటి రోజు మాంసాహారం, గ్రుడ్డు మొదలైనవి తినకూడదు. మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలంటు స్నానం చేసి, ఈరోజు నేను శివునికి ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్థం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరి నీళ్లు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరూ చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం. రెండవదిగా జీవారాధన. అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహార పదార్థాలు మిగులుతాయో వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వర సేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద జీవారాధనే శివారాధన అని అన్నారు.
ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి లేదా నిలబడాలి. మౌనవ్రతం శివరాత్రి రోజున చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకొని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు మనోవాక్కాయములు ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను వాదనలను కట్టిపెట్టి మనుషుని శివునిపై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి. అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయినా పర్వాలేదు. శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని పండితులచే చదవబడుతున్న రుద్రనమక చమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను మీరే చూడండి. ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు అదే పరిస్థితి ఎదురు కావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చెయ్యాలి? అవసరమైనంత వరకే మాట్లాడండి. అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోనూ గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటికి వచ్చాక కాళ్ళు చేతులు ముఖం శుభ్రపరచుకొని శివుడి ముందో ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకొని మౌనంగా కూర్చోండి. 4వది అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసినా సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణలింగ శివుడిని జాతి కుల భేదం లేకుండా శివుడికి అర్పించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. 5వది జాగరణ. శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది. మనసును తొలగిస్తుంది. సినిమాలు చూస్తూనో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా ఆ సమయంలో మాట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది. 6వది మంత్ర జపాలు. శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మహామంత్ర జపం స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. శివోహం అనే భావనను కలిగిస్తుంది. శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. అందరూ గుర్తు పెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసిన వారు
తర్వాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని చెప్తారు. హరిహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.